మీకు ఇది ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయింది. మామూలుగానే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అభిప్రాయం ఉంటుంది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో డిఐజీ గారు, ఎస్పీ గారు జెన్యూన్గానే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అని నేను గతంలో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మొదలు పెట్టడము బాగానే జరిగింది కాబట్టి వెంటనే పాత్రదారుల మీద చర్యలు తీసుకున్నారు. నాకు తెలిసినంత వరకు నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ నేను డిస్ప్లే చేస్తే కూడా బాగుండదు. ఈ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమీ న్యూడ్ ఫొటోస్. ఏవైతే ఈ హనీ ట్రాప్ కేసులో బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సెమీ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. సెమీ న్యూడ్ ఫొటోస్ ఇవి. ఈ సెమీ న్యూడ్ ఫొటోస్ను బయటికి ఎక్స్పోజ్ చేయడము, ఎగ్జిబిట్ చేయడము బాగుండదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఈ హనీ ట్రాప్లో 2 ముఠాలు ఉన్నాయి. ఒకటి టీడీపీ, ఒకటి బీజేపీ. మల్లీశ్వరి అనుకుంటా. మల్లీశ్వరి అనే ఆమె బీజేపీ, రంగమ్మ టీడీపీ. సో ఈ 2 ముఠాల మధ్య వచ్చిన గొడవలో, అంటే బీజేపీ టీడీపీల మధ్య వచ్చిన గొడవలో భాగంగానే ఒకరికి సంబంధించిన ఎవిడెన్స్లు ఇంకొకరు బయటికి మీడియాకు, పోలీసులకు అందజేసుకున్నారు. వారు కొట్లాడుకుంటే తప్ప ఇది వెలికిరానటువంటి వాస్తవం. ఇవే ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారి దగ్గరను, అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ దగ్గరను ఉండొచ్చు. అయితే ఇవి పోలీసులు ఇక్కడ ఎగ్జిబిట్ చేయలేదు. రిమాండ్ రిపోర్టు నిన్న ఫైల్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించినారు. ఎవరెవరిని రిమాండ్ పంపించాము, ఎవరెవరిని డిస్మిస్ చేశాం, ఎవరెవరిని సస్పెండ్ చేశాం, ఎవరెవరిని అరెస్ట్ చేశాం, ఇవన్నీ కూడా ఎస్పీ గారు నాకు తెలిసి డిస్మిస్ చేసింది, సస్పెండ్ చేసింది చెప్పినారు. కానీ రిమాండ్కి ఎవరెవరిని పెట్టింది చెప్పినట్లుగా లేదు. రిమాండ్ రిపోర్ట్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ఎవరెవరు ఏం చేశారు, ఏం క్రైమ్కి పాల్పడినారు అనేది క్లియర్గా ఉంటుంది. దాంట్లో మేము ప్రశ్నిస్తానేది ఏంటంటే, అయ్యా అనంతపురం జిల్లాలో ఇసుక దందా నడుస్తూ ఉంది. పోలీసులకు తెలియంది కాదు. కంప్లైంట్ వచ్చినా మీరు చేసింది ఏం లేదు. క్రికెట్ బెట్టింగ్ నడుస్తూ ఉంది. కంప్లైంట్ వచ్చినా మీరు చేసింది ఏంది లేదు. మటకా నడుస్తూ ఉంది. మీకు తెలియకుండా జరగడం లేదు. నడుస్తుంది, అందరికీ తెలుసు. మటకా నడవడం లేదు, ఇసుక దందా నడవడం లేదు, కర్ణాటకకి ఇసుక అమ్మడం లేదని చెప్పమానండి ఎవరినైనా. ప్రజల్ని అడుగుదామా? మటకా నడవడం లేదా? స్టేషన్లు, ఈ స్టేషన్లో ఫలానా వ్యాపారం ద్వారా, అక్రమ వ్యాపారం ద్వారా ఆదాయం వస్తుంది అంటే ఆ స్టేషన్లో డిమాండ్ ఎక్కువ పోస్టింగ్లు. నేను డీప్ రూటెడ్గా పోలీసుల్ని నేను మీ నైతికతను నేను ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడకూడదు. కానీ నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారులు సగం మంది ఉంటే, సగం మంది ఇటువంటి వ్యవహారాలకు ఊతమిస్తున్న వాళ్ళు ఉన్నారు, అక్రమ ఆదాయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరే ప్రూవ్ చేశారు. మీరే వారిని డిస్మిస్ చేశారు. శ్రీహర్షని మీరే డిస్మిస్ చేశారు. కొంతమంది కానిస్టేబుల్ని మీరే డిస్మిస్ చేశారు. కొంతమంది రాంబాబును మీరే సస్పెండ్ చేశారు. ఇంకో శేఖర్ని మీరే ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకొంతమంది కానిస్టేబుల్ని మీరే ట్రాన్స్ఫర్ చేశారు లేదా సస్పెండ్ చేశారు. మీ ఇన్వెస్టిగేషన్లోనే ఇంతమంది బయటపడినాయి. రాష్ట్ర చరిత్రలో ఏ జిల్లాలో కూడా ఒక్కసారిగా 9 మంది పోలీసుల పైన చర్యలు తీసుకున్న సందర్భం ఏదైనా ఉందా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. అనంతపురం జిల్లాకు ఇది ఒక మాయని మచ్చ కాదా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా ఇది ఎక్కువ రోజులు ఇన్వెస్టిగేషన్ జరిగితే అనంతపురం జిల్లా ప్రతిష్ట మసకబారుతుందనేటువంటి ఆలోచనతో మీరు ఇన్వెస్టిగేషన్ను ఆపేశారేమో కూడా నేను మిమ్మల్ని ప్రశ్నించడంలే. కాకపోతే ఇది ఒక సామాజిక సమస్యగా గుర్తించండి. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదనకు ఒక అక్రమ మార్గంగా దీన్ని మార్చుకొని అందమైనటువంటి గొంతు కలిగినటువంటి అమ్మాయిలతో లేదా అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్కులు పెట్టుకున్నటువంటి వాట్సాప్ కాల్స్తో ఫోన్లు చేసి, వాట్సాప్ మెసేజ్లు చేసి, ప్రొవోక్ చేసి
ఈ ఫోన్లో హైదరాబాద్ నుంచి వచ్చి ఉండొచ్చు, బెంగళూరు నుంచి వచ్చి ఉండొచ్చు. దీంట్లో ఎవరెవరు ఆ ఫోన్లు చేసిన వాళ్ళు ఉంటారో, పోనీ ఆ వీడియో కాల్స్ చేసిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో అది దాంట్లోకి నేను వెళ్ళట్లేదు. మీ ఇన్వెస్టిగేషన్లో మీరు చెప్పాల్సిందే, ఆ వీడియో కాల్స్ ఎవరు చేశారో, వాయిస్ కాల్స్ ఎవరు చేశారో, వాట్సాప్ మెసేజ్లు ఎవరు పెట్టారో, ఎవరెవరికి పెట్టారో, వాళ్ళ దగ్గర ఎవరెవరి పేర్లు ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీరు చెప్పాలా, మీరు అలర్ట్ చేయాలా. అయ్యా బాబు మీ అందరి ఫోన్ నెంబర్లు పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఈ మాఫియా దగ్గర ఉన్నాయి, హనీ ట్రాప్ మాఫియా దగ్గర, మీరు జాగ్రత్త. ఇంకో మెసేజ్ ఇవ్వాలా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఎవరికైనా ఒక ఫీమేల్ వాయిస్తో, ఒక అమ్మాయి గొంతుతో ఒక కాల్ వచ్చి లేదా వాట్సాప్ మెసేజ్ వచ్చి మిమ్మల్ని మరిపించేటువంటి ప్రయత్నమో చేస్తే మీరు మోసపోకండి, మీరు మురిసిపోకండి అని మెసేజ్ ఇవ్వాలి జిల్లా ఎస్పీ గారు. మీరు మురిసిపోకండి, మీరు మోసపోకండి, వెంటనే ఆ నంబరు మాకు చేర్చండి అని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మెసేజ్ ఇవ్వాలి. చేరిస్తే ఆ నంబర్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది హనీ ట్రాప్ మాఫియాకి సంబంధించిందా లేదా ఆకతాయిల పన తేల్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. ఆ విధంగా ఎవరికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఎందుకంటే చాలామంది మీడియా మిత్రులకు ఈ మెసేజ్లు వచ్చాయి, ఫోన్లు వచ్చాయి, చాలామంది రాజకీయ నాయకులకు కూడా వచ్చాయి, చాలామంది వ్యాపారస్తులకు వచ్చాయి. ఇది ఎవరు బయటికి చెప్పుకోలేరు. మీరు ఆధారాలు తీసుకొని రాగలుగుతారా ప్రకాష్ రెడ్డి గారు అంటే ఎవరు చెప్పుకోరు, బయటికి చెప్పుకోరు. నేను ఫలానా దగ్గరికి పోయింటి వాళ్ళు ఇట్లా చేసినారని ఎవరు చెప్పుకుంటారా? వాళ్ళ న్యూడ్ ఫొటోస్, సెమీ న్యూడ్ ఫొటోస్ ఎగ్జిబిట్ చేయడం లేదు. మీ దగ్గర ఉన్నాయి, డిపార్ట్మెంట్ దగ్గర కూడా వందలు ఉన్నాయి ఫోటోలు, మీరు స్వాధీనం చేసుకుని మీరు ఎగ్జిబిట్ చేయలేరు. చేస్తే చాలా తప్పు అవుతుంది. నేను కూడా ఎగ్జిబిట్ చేయకూడదు, తప్పు అవుతుంది. బట్ ఆధారాలు బయటికి తీయాల్సిన బాధ్యత మీది. మీ దగ్గర మా దగ్గర కోఆర్డినేట్స్ ఉన్నాయా, కాల్ డేటా ఉందా, వాయిస్ ఏమన్నా ఉందా, రికార్డింగ్ ఉందా అని అడుగుతా ఉన్నారు. నిన్న ఈ నోటీస్ ఇచ్చారు. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం మాకు ఇవ్వండి, సహకరించండి. ఇందులో మీరు సహకరించకపోయినా లేదా ఇందులో ఏదైనా వాస్తవ సమాచారం అని తెలిసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఇది నిన్న పంపించారు, డిఎస్పీ గారు నిన్న మధ్యాహ్నం మాట్లాడారు, పంపించారు. ఇక డిఎస్పీ గారు మీ పరిధిలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, మేము పట్టించి ఇచ్చినాం చాలామందిని. జగనన్న కాలనీలో, కొడిమిలో, ఆలమూరులో, మీకు నరసనాయనకుంటలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటింట్లోనూ జగనన్న కాలనీ వస్తువులు ఉన్నాయి. ఇంటింట్లోనూ మీకు చిత్తశుద్ధి ఉంటే సెర్చ్ చేయండి, ఇంటింటికి సెర్చ్ చేయండి. దొంగల రాజ్యము ఇది నడుస్తూ ఉండేది. ఈరోజు అనంతపురం జిల్లాలో దొంగల రాజ్యం. నీకు ఆలమూరులో ఒక ఆటో పట్టించాము, ఒక జీపు బొలెరో పట్టించినాము, రెండు మోటార్ బైకుల నంబర్లు ఇచ్చినాము, ఫోటోలు తీసినాము. నిన్న ఒక దొంగను పట్టించి ఇచ్చినాము. ఆలమూరు జగనన్న కాలనీ నుంచి దొంగతనాలు చేసుకొని పోతున్నటువంటి వస్తువులు మీ దగ్గర చర్యలు లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మీ దగ్గర నుంచి? దొంగలకు మీరు ఊతం అందజేస్తున్నారని మేము భావించాలా? ఏం భావించాలా? ఒకడైతే సిద్ధార్థ్తో మాట్లాడతావా, శ్రీరామ్తో మాట్లాడతావా అన్న వీడియో పెట్టాడు. ఆ వీడియో వచ్చింది, ఒకడు మాట్లాడతాడు. పోయి దొంగతనానికి పోతే ఆ వాచ్మెన్ పోయి ఎవరా నువ్వు ఇక్కడ వచ్చి సెంటరింగ్ సామాన్ నిప్పుతున్నావంటే, నేను ఎవరో తెలియదా నీకు? నేనంటే ఏమనుకుంటా, వాడు ఆఫ్టర్ ఆల్ ఒక పంచాయతీలో ఒక చోటా సైజ్ లీడరు, గల్లీ లీడరు, కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాడు సిద్ధార్థతో మాట్లాడతా, వీడియోలు ఉన్నాయి మా దగ్గర, సిద్ధార్థతో మాట్లాడతావు, శ్రీరామ్తో మాట్లాడతావంటే, దొంగతనం చేసే నా కొడుకులంతా ఇలా పేర్లు చెప్తా అంటే మీ డిపార్ట్మెంట్ ఏం పట్టించకపోతే ఇది దొంగల రాజ్యం అనాలా, ఏమనాలా?